హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామబాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన ఇష్ట తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనం ఇదివరకు కూడా చూసాం, ట్రంప్ H1B వీసా పైన $10,000 ఉన్న ఈ ఖర్చుని $1,00,000 గా పెంచాడు. అయితే ఇప్పుడు ఈ వీసా గురించి ఇంకొక కొత్త రూల్ ని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏంటి సార్ ఆ రూల్స్ ఏంటి? ట్రంప్ గత కొంతకాలం నుంచి ఇండియా మీద ఏదో ఒక బాంబు వేస్తూనే ఉన్నాడు ఇండైరెక్ట్గా. అంటే ఫస్ట్ ఏమో మన ఇమ్మిగ్రెంట్స్ని, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని సపరేట్ ఫ్లైట్ ఇచ్చి మరీ పంపించేశాడు. వాళ్ళకి సంఖ్యలేసి మరీ పంపించారు. ఆ తర్వాత ఏదో ట్రేడ్ ఒప్పందం జరిగిపోయింది, బాగానే ఉంది అనుకున్నారు. ఆ తర్వాత ఏమో ఇండియా పాకిస్తాన్ వార్ని నేనే ఆపానని ఇంకొక బాంబు పేల్చాడు. ఆ తర్వాత అసీం మునీర్, పాకిస్తాన్ మిలిటరీ చీఫ్, ఆయన్ని అమెరికాలో పిలిచి మరి లంచ్, వైట్ హౌస్లో లంచ్ ఏర్పాటు చేశాడు. అట్లాగే అమెరికాలో ఆయన 2 సార్లు అమెరికాకి వెళ్ళి అక్కడ మిలిటరీ అధికారులను కలిశాడు. మరోవైపు అన్నిటికంటే పెద్ద బాంబు ఏంటంటే తారిఫ్స్ని పెంచడం. ఒకటేమో రెసిప్రోకల్ తారిఫ్స్ అనేసి, అంటే మా దేశం నుంచి మీ దేశంకి వెళ్ళే వస్తువుల మీద మీరు ఎంత వేస్తే మేము కూడా అంతే వేస్తానని చెప్పి 25% మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద 25% పెంచాడు తారిఫ్ అనేది. దాని తర్వాత రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీకు పనిష్మెంట్గా ఇంకొక 25% వేస్తున్నాం అని చెప్పాడు. మొత్తం 50% తారిఫ్స్ వేశాడు. దానివల్ల మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతి వస్తువుల మీద 50% పెరగడం వల్ల అక్కడ మన దేశంలో వెళ్ళే వస్తువులను కొనడం ఆపేస్తారు కన్జ్యూమర్స్. ఎందుకంటే ₹100 వస్తే ఇప్పుడు ₹150 అవుతుంది. ఎందుకు కొంటారు? ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు వేరే దేశం నుంచి వచ్చే వాటి మీద. అలాగా మన దేశం నుంచి వెళ్ళే టెక్స్టైల్స్ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కావచ్చు, అక్వా కావచ్చు, ఇలాంటి రకరకాల ప్రోడక్ట్స్ దెబ్బతిన్నాయి. ఇది ఒక ప్రాబ్లం. ఆ తర్వాత ఏం చేశాడు, ఇదంతా వస్తువుల మీద కదా, మనం వేరే దేశాలకు పంపించుకుందాంలే, చైనాకు, యూకేకు, యూరోపియన్ దేశాలకు, తర్వాత గ్లోబల్ సౌత్ దేశాలకు పంపిద్దాం అనేది భరోసా ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే సర్వీస్ సెక్టర్ మీద కూడా పడ్డాడు ట్రంప్. సర్వీస్ సెక్టర్ అంటే మన దేశం నుంచి క్వాలిఫైడ్ స్కిల్డ్ పీపుల్ అమెరికాకి వెళ్తారు. మొత్తం అమెరికాలో ఇండియన్ పాపులేషన్ 52 నుంచి 54 లక్షల మంది ఉన్నారు. అందులో మన వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 50-60 వేల మంది స్కిల్డ్ వాళ్ళు వెళ్తుంటారు. ఈ స్కిల్డ్ వాళ్ళు వెళ్ళే దాన్ని వీసా తీసుకోవాలి. ఆ వీసా పేరు H1B వీసా. ఈ వీసా అనేది 3 ఏళ్ళు అమల్లో ఉంటుంది. ఇంకొక 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ లోపల గ్రీన్ కార్డుకి అప్లై చేసుకొని గ్రీన్ కార్డు పెండింగ్లో ఉంటే మళ్ళీ ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అందువల్ల మనోళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇంక తిరిగి రాకుండా అక్కడే సెటిల్ అవ్వడం అనేది ఇప్పటివరకు ఉండింది. దీనికి ఫీజు యావరేజ్లో $5,000 నుంచి 10,000, మ్యాక్సిమం అంటే $10,000 ఇప్పటి వరకు ఫీజు ఉంది ఈ H1B వీసాలకి. అంటే ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఫామ్ I-129 అని ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ ఫిలప్ చేసి దీనికి అర్హత ఏంటంటే మినిమం డిగ్రీ ఉండాలి. అంటే ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కావాలంటే మెడిసిన్ కానీ, అట్లా మినిమం అంటే స్పెషల్ డిగ్రీస్ ఉండాలి. మామూలు BAనో బీకామ్ కుదరదు, స్పెషల్ డిగ్రీస్ ఉండాలి. ఈ బీటెక్ లేకపోతే మెడిసిన్ ఇలాంటి డిగ్రీలు ఉంటేనే అప్లై చేయాలి. రెండవది, అక్కడ ఆల్రెడీ మనకి జాబ్ ఆఫర్ లెటర్ ఉండాలి, అక్కడ కంపెనీలో జాబ్ వచ్చి ఉండాలి. మూడవది, వాళ్ళు స్పాన్సర్ చేయాలి, నీ ట్రిప్నంతా స్పాన్సర్ చేయాలి. ఈ ఫీజు కూడా ఆ కంపెనీ కడుతుంది అనమాట. మనకి ఎవరైతే జాబ్ ఇస్తారో ఆ కంపెనీ కడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇది 10,000, మ్యాక్సిమం 10,000 ఉన్న దాన్ని ఒక్కసారిగా $1,00,000 చేసేసాడు. అప్పుడు కూడా బిగినింగ్ లేని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి, $1,00,000 కట్టి అన్నారు. దాంతో ఒక్కసారిగా వణుకొచ్చింది మనకి. అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీలు కూడా ఉన్నట్టుండి మీరు వచ్చేసేయండి అందరూ, ఇండియన్స్ లేకపోతే ఏ దేశంలో ఉన్నా ఇమ్మీడియట్గా వచ్చేసేయండి, ఎందుకంటే September 21 డెడ్ లైన్ పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఫ్లైట్లు రేట్లు పెరిగిపోయినాయి. తర్వాత టికెట్లు అక్కడి నుంచి రావాలనుకున్న వాళ్ళు, దీపావళి, దసరా ఇవన్నీ ఉన్నాయి కదా, వద్దాం అనుకుని బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. కొంతమంది ఎయిర్పోర్ట్లో నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఇలాగ గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేశాడు ఒక చిన్న సంతకంతో. దాని తర్వాత మళ్ళీ వైట్ హౌస్ కరోలిన్ లివిట్ అని ఆమె ప్రెస్ సెక్రటరీ, ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ కాదు బాబు, ఇది వన్ టైమే ఫీజే, ఎవ్రీ ఇయర్ ఏమీ అవసరం లేదు,
మీరు ఇండియాకి ఇల్లున్నా లేకపోతే వేరే దేశాలకు వెళ్ళినా ఎప్పుడైనా రావచ్చు. మీరు రెగ్యులర్గా మీరు ఎలా ఉన్నారు అలాగే వన్ టైం మాత్రమే ఫస్ట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే $1,00,000 ఫీజు అనేది ఆమె చెప్పింది. సరే అని కొంత ఊపిరి పీల్చుకున్నారు, పర్వాలేదు కానీ. ఇప్పుడు ఇంకొక బాంబు పేల్చారు ట్రంప్. అదేంటంటే రూల్స్ మార్చారు. ఇప్పటి వరకు ఏంటంటే ఈ లాటరీ సిస్టమ్ ఉండేది. లాటరీ సిస్టమ్ అంటే మామూలుగా 85,000 వీసాల వరకు క్యాప్ అంటారు. అంటే 85,000 వీసాలు అప్లై చేయొచ్చు బిగినింగ్లో. ఆ తర్వాత అప్లై చేస్తే లాటరీ సిస్టంలో సెలెక్ట్ చేస్తారు. మన క్వాలిఫికేషనా లేకపోతే ఇందాక చెప్పిన ఈ 3 రిక్వైర్మెంట్ కాదు. ఈ 3 రిక్వైర్మెంట్ ఉండాలి. అంటే డిగ్రీ ఉండాలి, ఆఫర్ లెటర్ ఉండాలి, స్పాన్సర్షిప్ ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకో, అప్పుడు ఏం చేయాలి? లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది తీసేశారు, లాటరీ పద్ధతి లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏం పెట్టారు? నీకు శాలరీ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు? ఇప్పుడు మనం 10 మంది అప్లై చేసాం. 10 మందిలో 5 మందికి శాలరీ ఎక్కువ ఉందంటే ఈ 5 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు, మిగతా 5 మందిని చేయరు శాలరీ తక్కువ ఉందని. సో హై ఎండ్ శాలరీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ సిస్టంలో. లాటరీ లేదు. లాటరీలో శాలరీకి సంబంధం లేకుండా అప్లై చేసిన వాళ్ళల్లో ఎవరికైనా ఇస్తారు. ఇప్పుడు ఏమైంది? హై ఎండ్ శాలరీ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? లో లెవెల్లో, అంటే అక్కడ మేజర్గా 2 లెవెల్స్ అనుకుందాం. ఒకటి లెవెల్ 1, లెవెల్ 4 అంటారు. లెవెల్ 1 ఏమో ఎంట్రీ లెవెల్. అది ఎంట్రీ లెవెల్లో శాలరీలు తక్కువగానే ఉంటాయి. యావరేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ దీంట్లో శాలరీలు $1,00,000 ఉన్నాయి అక్కడ. యావరేజ్ మీడియన్ అంటారనమాట, మీడియన్లో. ఇంకా $1,20,000 వరకు డాలర్ల వరకు నెక్స్ట్ 4th లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? $1,00,000 ఎంట్రీ లెవెల్లో వెళ్తున్నాం కదా, వీళ్ళకి తగ్గిపోతుంది ఛాన్స్ ఈ లాటరీ సిస్టమ్ తీసేయడం వల్ల. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే కంపెనీలకి మాత్రమే మనుషులు వెళ్ళగలుగుతారు. దీనివల్ల 2 ప్రాబ్లమ్స్. ఒకటి, లాటరీలో అయితే మనకు కూడా తగిలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో తగలదు. ఇంకా ఎంట్రీ లెవెల్లో ఉండేవాడికి ఇంకా గమ్ముని విత్డ్రా చేసుకోవాలి, పోయి కూడా లాభం లేదు, అప్లై చేసుకోవడం లాభం రాదు. అయితే అక్కడ కంపెనీలు ఉన్నాయి కదా, అక్కడ పెద్ద కంపెనీలకు ఇబ్బంది లేదు. వాళ్ళు ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తారు, క్వాలిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. అక్కడ చిన్న కంపెనీలు ఉంటాయి, అక్కడ దాదాపు 5,000 చిన్న కంపెనీలు ఉన్నాయంట. వాళ్ళు ఎంట్రీ లెవెల్లో కావాలి వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో వాళ్ళకి దొరకరు. ట్రంప్ ప్లానే అది. ట్రంప్ ప్లాన్ ఏంటంటే హై క్వాలిటీ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. దానివల్ల అక్కడ క్వాలిటీ వాళ్ళు వెళ్తారు. లో క్వాలిటీ ఉన్న వాళ్ళని అమెరికన్స్నే తీసుకోవాలి. అది ట్రంప్ ప్లాన్. ఎందుకంటే అక్కడ అమెరికన్స్కి శాలరీలు తక్కువ ఉన్నాయనేది, యుఎస్ వర్కర్స్కి 47,760 మాత్రమే ఉన్నాయనేది డాలర్లు. కానీ అదే ఇండియన్స్కి యావరేజ్లో $1,00,000 ఉన్నాయి. దీనికోసం ట్రంప్ ఏం చేస్తాడంటే దీన్ని డిస్కరేజ్ చేయాలి, ఎంట్రీ లెవెల్ వాళ్ళని రానివ్వకుండా హయ్యర్ ఎండ్ వాళ్ళని మాత్రమే అలౌ చేసి ఎంట్రీ లెవెల్ వాళ్ళకి, అమెరికాలో ఉండే వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలి అనేది ట్రంప్ ప్లాన్. దీనివల్ల ఇప్పుడు ఇండియన్స్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మొత్తం వీసాలు 3,99,395 వీసాలు రిలీజ్ చేస్తే అందులో 69% అప్లికెంట్స్ ఇండియన్స్ అన్నమాట. అంటే దాదాపు 70% ఇండియన్సే అక్కడికి వెళ్తారు వీసాలు. మిగతా 10 to 15% చైనా ఉంది, దాని తర్వాత మెక్సికో ఉంది, దాని తర్వాత ఫిలిప్పైన్స్ ఉంది, కెనడా ఉంది. ఈ దేశాలు ప్రధానంగా అక్కడికి వెళ్తారు. ఇండియా నెంబర్ 1, నెంబర్ 2 చైనా, తర్వాత కెనడా, మెక్సికో, ఫిలిప్పైన్స్ వెళ్తుంటారు. అంటే ఈ రూల్ వల్ల ఇండియన్స్కి ఎక్కువ దెబ్బ తగులుతుంది. మళ్ళీ ఇండియన్స్లో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ 70%లో తెలుగు వాళ్ళు మళ్ళీ 35% ఉన్నారు. సో తెలుగు వాళ్ళకి ఇది బాగా దెబ్బ తగులుతుంది. కాకపోతే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్టే. ఎందుకు నేను లో ఎండ్ వాళ్ళని కూడా బయట నుంచి తెచ్చుకోవాలి, ఇక్కడ ఇస్తే జాబ్స్ వస్తాయి కదా, హై ఎండ్ వాళ్ళని తెచ్చుకోవాలి కాబట్టి అది తప్పదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రూల్ కరెక్టే. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో దెబ్బ తగులుతుంది. అయితే లాంగ్ టర్మ్లో మన వాళ్ళకు కూడా ఇక్కడ మంచి కంపెనీలు పెట్టి ఇక్కడే ఇస్తామనేది ఒక ఛాన్స్ వస్తుంది. రెండవది, అక్కడ ఉన్న కంపెనీలు లో ఎండ్ వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్.